టూరిజం అంత అద్భుతంగా ముందుకు వెళ్తోందని ఓ పక్కన కందుల దుర్గేష్ చెప్తా ఉంటే, లేదు తగ్గిపోయింది, పాడైపోయింది అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. 2015-16లో 89 కోట్ల ఆదాయం, అప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్. 16-17 101 కోట్ల ఆదాయం, 17-18లో 105 కోట్ల ఆదాయం, 18-19లో 128 కోట్ల ఆదాయం, 19-20లో 27 కోట్ల ఆదాయం. అది కూడా బాబు గారి టైంలోనే అది పడిపోవడానికి కారణం ఆ టైంలో కరోనా స్టార్ట్ అయిన టైం. 2021లో కూడా కరోనా 77 కోట్ల రూపాయలకు పడిపోయింది. 21-22లో జగన్ ప్రభుత్వం 147 కోట్లకు పెరిగింది. 22-23లో 162 కోట్లకు పెరిగింది. 23-24లో 164 కోట్లకు పెరిగింది. 24-25లో 145 కోట్లకు పెరిగింది. అదే 145 కోట్లకు పడిపోయింది. ఇది తాజాగా వీళ్ళు లెక్కలతో చెప్తుంది. అయితే ఇక్కడే ఒక జోక్ ఏంటంటే, 164 వేసినప్పుడేమో పక్కన చుక్క 2 సున్నాలు, 145 వచ్చేటప్పుడు కుట్టేది ఏదో 145 రూపాయలు అన్న కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇలా జిమ్మికి అది పక్కన పెడితే టూరిజం తగ్గుతోంది అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అది ఎందుకు ఏంటి అన్నది క్రాస్ చెక్ చేసుకోవాల్సింది.